ఇప్పుడు ఈ ఫోటో బాగా వైరల్ అవుతుంది. ఎందుకు అంటే కృతి సనన్ ఎవరైతే అమ్మాయి యాడ్ చేసిందో ఈ యాడ్ చేసినటువంటి అమ్మాయి అంటే రాఖీ పండగలో దరిద్రమైనటువంటి దుస్తులు వేసి అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టించుకోవడం. ఆ గివా ఏదైతే ఉందో ఆ గివా అంటే గ్రూప్ ఆఫ్ విప్రోకి చెందినటువంటి ఇది ఈ ఆర్నమెంట్స్ అలాగే చేతికి కావాల్సినటువంటి గ్యాడ్జెట్స్ ఇవే ఉంటాయి కదా, దానికి సంబంధించి యాడ్ చేసినప్పుడు ఇంత దారుణంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని హేళన చేస్తారా అని చెప్పి అందరూ దుమ్మెత్తిపోశారు. ముఖ్యంగా కంగనా రనౌత్ అయితే మొదటి నుంచి ఈ యొక్క విషయం మీద ఫైర్ అయ్యారు ఆవిడ. దాంతో మొత్తానికి ఈ ఏడాది దేశవ్యాప్తంగా అనేక విధాలుగా విమర్శలు పాలవడంతో దాని నుంచి తీసేశారు. అన్ని మీడియా ప్లాట్ఫామ్ల నుంచి దీన్ని తొలగించేశారు ఈ యాడ్ని. తర్వాత మేము అలాంటి వాళ్ళం కాదు, ఇలాంటి వాళ్ళం కాదు, మాకు అది లేదు ఇది లేదు, మాకు అందరూ గౌరవమే, మాకు ఏ మతాన్ని కించపరిచే ఇది లేదని ఏదో చెప్పుకుంది ఆ సంస్థ. అయితే ఇప్పుడు ఈ యొక్క ఫోటోని చాలా మంది వైరల్ చేస్తున్నారు. కంగనా రనౌత్ ప్రణబ్ ముఖర్జీ గారి నుంచి తీసుకున్నటువంటి ఈ యొక్క అప్పట్లో అవార్డు తీసుకున్నారు ఆవిడ. ఈ అవార్డు గురించి ఇప్పుడు చాలా మంది అంటే నువ్వు షోల్డర్లు లేకుండా డ్రెస్సులు వేసుకొని మరి దేశంలో ప్రథమ పౌరుడు కదా, దేశానికి ప్రథమ పౌరుడు అయినటువంటి రాష్ట్రపతి ముందు ఇలాంటి వేసుకోవడం కరెక్టేనా? పైగా అది నేషనల్ అవార్డ్స్, సినిమా ఫంక్షనే అయినా సరే నేషనల్ అవార్డ్స్, దీనికి కూడా రాజకీయంతో సంబంధం ఉంటుంది, దేశ ప్రజలందరూ చూస్తారు కదా, మరి నిన్నేమంటారు అని కొంతమంది దీన్ని ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే నేను కంగనా రనౌత్ని ఈ విషయంలో ఏదో అంటే సమర్థించేసి అటువైపు కృతి సనన్ని తిట్టేయడమో లేకపోతే విమర్శించడమో నేను చేయడం లేదు. ఆవిడ మన సంస్కృతి సాంప్రదాయాల్ని నాశనం చేసే విధంగా యాడ్ చేసింది. ఎంత దారుణంగా చేసింది! మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి యాడ్ అది. ఇక్కడ కూడా కంగనా రనౌత్ మంచి డ్రెస్ వేసుకుని వస్తే మంచిది. ఇందులో నేను కంగనా రనౌత్ని అయితే మాత్రం ఏదో పొగిడేస్తానని అనుకోకండి. ఈ విషయంలో ఆవిడ మంచి డ్రెస్ వేసుకుని వస్తే మంచిది. కానీ దీనివల్ల మన సంస్కృతి సాంప్రదాయాలకి ఒక విధంగా నష్టమే చేకూరినా ఆ యాడ్ చేసినంత ఎఫెక్ట్ ఉండదు. ఆ యాడ్ అంటే అది యాడ్ ఏమవుద్ది, అందరికీ వెళ్తుంది. ఓకే, రాఖీ పండుగని మనం ఈ విధంగా కూడా సెలబ్రేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేషనల్ అవార్డు ఏంటి, మనం అవార్డుకి వెళ్ళినప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకోవచ్చా లేదా అనేది మాత్రమే జనాలు ఆలోచిస్తారు. అవార్డుకి ఎంతమంది వెళ్తారు? రేపు పొద్దున్న ఎప్పుడైనా అవార్డులకు వెళ్తే ఇలాంటి డ్రెస్సులు వేసుకుని వెళ్ళొచ్చు అని ఒకవేళ అనుకుంటే మహిళలు అనుకోవచ్చు, అది నష్టమే మనకి. నేనేం కంగనా రనౌత్ని ప్రశంసించడం లేదు ఈ విషయంలో, కానీ ఆవిడకి ఖచ్చితంగా ఇది 11 సంవత్సరాల క్రితం జరిగినటువంటిది కాబట్టి ఈ 11 సంవత్సరాల్లో ఆవిడ చాలా వరకు మార్పు చెంది ఉంటారు. ఈరోజు ఇంత గట్టిగా ఆవిడ యొక్క వాయిస్ని వినిపించగలుగుతున్నారు అంటే ఏదో కృతి సనన మీద వ్యతిరేకంతో లేకపోతే కృతి సనని తిట్టేయాలని కాదు, ఆ భావజాలం, ఆ సంస్కృతి సాంప్రదాయాలు మన దేశానికి చెందినటువంటివి, మనం వీటిని కాపాడుకోవాలి అనేటటువంటి భావజాలం ఉంది కాబట్టే ఈరోజు ఆవిడ ఎంత గట్టిగా మాట్లాడగలుగుతుంది. ఆ రోజు నేను ఇలాంటి డ్రెస్సులు వేసుకున్నానేమో, మళ్ళీ అవన్నీ కెలుకుతారేమో, లేకపోతే మళ్ళీ వీటి గురించి మాట్లాడతారేమో అనే విషయం ఆవిడకి తెలియదా? లేకపోతే ఫోటోలు ఏమైనా మాయమైపోతాయా? లేకపోతే వాళ్ళ పర్సనల్ ఫోటోల ఎవరికి తెలియకుండా ఉండడం కోసం అవన్నీ కెలుపుతారన్న విషయం ఆవిడకి తెలుసు. అలాగే సినిమాల్లో కూడా అనేక వీడియోలు బయటకు వస్తాయని తెలుసు. కానీ తన యొక్క వాయిస్ని మాత్రం ఖచ్చితంగా వినిపించగలుగుతుందంటే ఈ 10 సంవత్సరాల కాలంలో ఆవిడలో వచ్చినటువంటి మార్పు ఉంటుంది. ఆ భావజాలం ఏదైతే ఉంటుందో ఆ భావజాలం కూడా ఈరోజు చెప్పగలుగుతుంది. మనం ఉన్నాం, చిన్నప్పటి నుంచి ఇలాగే పోరాటం చేయలేదు కదా, మనం కూడా మొన్నటి వరకు ఎలా ఉన్నాం సెక్యులర్లుగా. ఈరోజు మనం ఏదైతే ఇంకా సెక్యులర్లు నిద్ర వేయలేదని చెప్తున్నామో, అలా ఇంతకుముందు ఎవరైనా ఒకవేళ సెక్యులర్లు నిద్ర వేయలేదు అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆ నిద్రపోతున్నటువంటి సెక్యులర్లో మనం కూడా ఉన్నాం. ముఖ్యంగా నేను కూడా ఉన్నాను. 5 సంవత్సరాల క్రితం వరకు నేను కూడా ఉన్నాను. మరి ఈడు మొన్నటి వరకు నిద్ర మేల్కోలేదు, ఇప్పుడేమొచ్చేసి సెక్యులర్ని తిట్టేస్తున్నాడు లేకపోతే పలానా వాళ్ళని విమర్శించేస్తున్నాడు అనుకుంటే అనుకోవచ్చు, అది నేనేం కాదన్నా. కానీ ఇప్పుడు మనలో మార్పు వచ్చింది, అవేర్నెస్ వచ్చింది, ఆ భావజాలం ఉంటేనే వస్తుంది. కాబట్టి మనం ప్రతిదాన్ని ఏదేదో చేసేద్దాం. ఇప్పుడు అంటే కృతి సనన్ ఏ విధంగా చేసినా పర్వాలేదు, ఈవిడ ఈ విధంగా చేసింది కాబట్టి కృతి సనన్ చేసింది కూడా కరెక్టే అని మీరు అంటారా? అంటే ఎవరైతే ఈ ఫోటోలు బయటికి తీస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను, మీరు కేవలం కంగనా రనౌత్ని మాత్రమే టార్గెట్ పెట్టుకున్నారు. ఆవిడ కేవలం సనాతన సంస్కృతి గురించి మాట్లాడుతుంది, అంతేగాని ఇక్కడ కృతి సనన్ కాదు, ఇంకే సనన్ అయినా సరే ఆవిడ ప్రశ్నిస్తుంది.